బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ల అసోసియేషన్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం. కేటీఆర్పై ద్వేషమెత్తిన రాపోలు రాములు. బీఆర్ఎస్ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ తన అక్కసుతో మాట్లాడుతున్నారని, నిన్ను ఫారెన్లో చదువుకున్నా అని చెప్పే వ్యక్తి చదువుకోని వారు మాట్లాడే విధంగా అనుచిత వ్యక్తాలు చేస్తున్నాడు. ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక కనపు సింహాసనము మీద సునకమును కూర్చోబెట్టి శుభలగ్నమని ఆ కేటీఆర్ మాటలు ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? మీ నాన్న ప్రెస్ కార్పొరేషన్లో సభల్లో మోడీ గీడి అంటాడు. ఒక దేశ ప్రధానిని పట్టుకొని నువ్వేమో రాహుల్ గాంధీని అంటావు. మీడియా సమావేశంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు బెదిరించే ధోరణితో మాట్లాడుతారు. నీకెందుకంతా మా అంతర్గత సమస్య. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం నిత్యము ప్రజల కోసం నిస్వార్థంగా పోరాటం చేసినటువంటి జేఏసీ పెట్టి అన్ని పార్టీలు కూడా ఏకతాటిపై నడిపించినటువంటి వ్యక్తి కోదండరామ్ గారు. నువ్వేమన్నావు గతంలో? రేవంత్ రెడ్డి బంగారు, అది కోదండరామ్ గారు బంగారం ముద్దనాయా? చూపేవా కోదండరామ్, నీ ముఖం చూపి ఎంత మంచుకుంటే ఆయన బంగారం ముద్ద అన్నావు. తర్వాత ఏమన్నాడు? ఈయనేవాడా ఈయనకు వాడపమ్మలనే గెలిచిండే ఎప్పుడన్నా కోదండరామ్? మీ నాన్న బట్టవాజీ కాడా? మీ నాన్న సిగ్గుశీరం లేకుండా మాట్లాడుతుండా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండ్రా? కోదండరెడ్డి గారు ఒక మేధావి, ఒక ఇంటలెక్చువల్, ఒక ప్రొఫెసర్. ఆయన సలహాలు తీసుకుంటే తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి తన అభ్యర్థులు నిలబెట్టకుండా మరి సపోర్ట్ చేసినందుకు ఆయనకు మనము తెలంగాణ ఉద్యమకారుడిగా గౌరవించారు. అది తప్ప. అది కూడా ఒక విద్యాశాఖ మంత్రి పోతా ఉన్నాడు. నువ్వు ఆయనను వాడుకొని, అంటే ఉద్యమ కాలంలో ఆయన సెంటిమెంట్ను ఆయన శ్రమంతా దోసుకొని ఇలా ఆయన ఇంటి మీద కూడా దాడులు చేపించి తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించిన దొంగన ఆయన. దొంగనా లేకపోతే వేరే ఇంకేదన్నా ఎక్స్బిస్టా? ఆయన ఇంటి మీద దాడి చేస్తాను. ఆయన తలుపులు పెట్టుకుంటే పొద్దున వచ్చి అంత నీకు ఇబ్బంది ఇదంటే ఆయన పొద్దున చెయ్యి అరెస్ట్గా. కానీ రాత్రి తలుపులు 12 గంటలకు పోయి ఇంటి మీద దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి ఆయన అరేంజ్ చేస్తావా? ఇదేం దౌర్జన్యం? నీ దౌర్జన్యం కాదా? కాబట్టి కోదండరామ్ గారి పార్టీ ఇష్టం. నువ్వు ఎవడు మాట్లాడి నీకన్నా నీకేం అధికారం ఉంది? నువ్వు ఎట్లాగో వీళ్ళని గౌరవించే తత్వం మీకు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక తత్వం ఉంది కదా, రేవంత్ రెడ్డికి ఒక జ్ఞానం ఉంది కదా. మాట ప్రకారము నువ్వు కమ్యూనిస్టుల ఇద్దరిని మునుగోడు ఎలక్షన్లలో నీ అవసరానికి వాడుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళతో పొత్తు ఉంటుందని ముందుకే వాళ్ళను పక్కకు పడేసి నీ అభ్యర్థులు నిలబెట్టుకున్నావు. వాళ్ళు మాట తప్పినావు. నువ్వు వాళ్ళని హక్కు చేర్చుకొని వాళ్ళకి చెరొక ఎమ్మెల్యే సీట్ ఇస్తా అంటే ఒక ఆయన వచ్చింది, ఒకళ్ళు రాలేదు. ఆయన సాంబశివరావు గారికి గెలిచింది. రేపు ఎన్నికలలో కూడా 2 ఎంపీ సీట్లు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. నీకేం చెప్పేది? నీ లెక్క వాడుకొని వదిలేసే తత్వము మరి రేవంత్ రెడ్డిది కాదు. ఇంకా చాలా విశాలమైన ఆ హెచ్చుతగ్గులు కులపరంగా ఇంతవరకు బీసీ జనాభా లెక్కలేదు కాబట్టి బీసీ రిజర్వేషన్ లేవని కులగణన చేపడుతుంది. ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏ కులము ఎంత ఉన్నది, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఓసీలలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఇది లెక్క చేసి కరెక్ట్ లబ్ధిదారులకు అందియాలి ఈ ప్రయోజనాలు, ప్రభుత్వ పథకాలు అని చెప్పి చూస్తున్న పరిపాలన రేవంత్ రెడ్డి గారిది. సెక్రటరియట్లకు ఉదయం